వెంకటయ్య సాయి చింతకుల చదన్ గారిపల్లి మజ్జు మజ్జుగా వచ్చింది. ఇది పంట ఒక నెలకు యువతలు రాదు, పంట నెలకు యువతలు రాదు. ఖర్చునైనా ఈ ఆడికి జ్ఞాపకం ఉండాలి. మాకు మచ్చుగా వస్తుందని పెట్టాము, పెట్టి ఇప్పుడు లూజ్ అయ్యింది. ఇప్పుడు ఇది పంటకు ఏమేమి విత్తనాలు ఎక్కడి నుంచి తెచ్చారు? రాయచూడు నుంచా? ఎంత ఖర్చు వచ్చింది? ఎంత ఖర్చు? 300 శ్రద్ధలు. ఇది ఒక తిట్టి ఇంటి తెచ్చి చార్జీలు 400 అయిందిలే. చిత్తి ఎంత? 350. ఎన్ని చిత్తులు తెచ్చారు? 3 దిత్తులు. ఎన్ని ఎకరాల్లో వేశారు? 2 ఎకరాలు. 2 ఎకరాల్లో వేసినారా? మందులు ఏమైనా వాడినారా? మందులు మంచిగా కొట్టాం. కొనుక్కొని తెచ్చారా? కొనుక్కొని మాకేమి ఇంట్లో ఉన్నదా? ఎంత ఖర్చు అయింది మందులకి? మందులకు 500 దాకా అయింది. మందులకి 500 అయినాయి. ఎన్ని రోజులు అయింది పంట వేసి? పంట వేసి 3 నెలలు అవుతా ఉన్నది. 3 నెలలు అవుతుందా? 3 నెలలకు పైన అయింది. ఇప్పుడు ఎన్ని రోజుల్లో చేతికి వస్తుంది పంట? పంటకు 1 నెల దాకా రాదు, 1 నెలకు వచ్చింది. చింతకథ పెద్ద కథ నెలకు వస్తుందా? నెలకు పంట చేతికి వచ్చిన ఆదాయం ఉంటుందా? ఏమోనైనా పంట చేతికి వచ్చి మనం కొట్టుకున్నప్పటికి తెలిసేది. ఇప్పుడు దాకా మీరు ఎంత ఖర్చు పెట్టినారు దీనిపైన? ఎకరాకు 1000 రూపాయల దాకా పెట్టాం. 1000 రూపాయల దాకా పెట్టినారు. 15 దాకా అవుతుంది ఎకరాకు. ఇప్పుడు ఎన్ని మూటలు వస్తాయి ఎకరాకు? అదే ఇంకా పంట తగ్గించుకున్నప్పటికి ఇప్పుడు ఏమని తెలుసు, అది కొట్టినప్పటికి. ఒకవేళ ఎకరాకి మామూలుగా అందాజుగా ఎన్ని మూటలు వస్తుంది? ఎకరాకు 2 మూట 3 మూటలు. 3 మూటలు అమ్మితే ఎంత వస్తుంది డబ్బు? ఏమో అది ధర వచ్చే కదా, ధర వచ్చే కదా. ధర వస్తే అందాజుగా ఎంత వస్తుంది? 3 మూటలకు 3-4 12 అయిన 15 నూళ్ళు ఖర్చు పెడితే 12 నూళ్ళు వస్తుందా?